తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ సర్కారు దెబ్బతీస్తుందని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలే సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు తీసుకుంటున్నారని, ఇది ఎమ్మెల్యే హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాయడమేనని కేటీఆర్ అన్నారు. స్పీకర్ ఈ విషయంలో చొరవ తీసుకొని ఎమ్మెల్యేల హక్కులు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని, ఈ విషయంలో సీఎస్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ రాసిన లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కు కేటీఆర్ లేఖ రాశారు, బహిరంగ లేఖ రాశారు. దాని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సెవెన్ లైవ్లో అందిస్తారు. ఓటు సెవెన్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు రచనం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. గతంలో అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తాజాగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సబితా ఇంద్రారెడ్డి కంటే ముందే మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కిచ్చెనగారి లక్ష్మారెడ్డిని వేదికపై కూర్చోబెట్టారు. దీనికి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. అభ్యంతరం తెలపడంతో పాటు స్టేజ్ కింద కూర్చొని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంతకుముందు జనగామ నియోజకవర్గానికి సంబంధించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలెక్టరేట్లో నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష జరుగుతున్నప్పుడు అక్కడ తన ఫోటో లేదంటూ జిల్లా కలెక్టర్ను ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడింది. హుజురాబాద్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు తనకు కాకుండా నియోజకవర్గానికి సంబంధించి అధికారుల చేత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేయించారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ను గేరావ్ చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కోవా లక్ష్మి ఉన్నారు. అక్కడ కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా శ్యామ్ నాయక్తో పాటు జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాదరావు తీవ్రస్థాయిలో వివక్ష చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు స్థానిక ఎమ్మెల్యేలైన తనకు ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారంటూ ఆమె ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్ ముందు ఆమె ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి సబితా ఇంద్రారెడ్డికి అట్లాంటి పరిస్థితి ఎదురైంది. అంతకుముందు నరసాపూర్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డికి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం జరిగిన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేలు చెప్తున్న మొట్టమొదటి మాట, తమకు నియోజకవర్గాల్లో కనీస మర్యాద పాటించడం లేదు. పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మిగిలిన జిల్లా యంత్రాంగం మొత్తం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల కన్సర్న్లోనే పనిచేస్తున్నారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నా చేసేదేమీ లేకుండా పోయింది. అందుకే తాము పార్టీ మారాల్సి వస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అందులో భాగంగానే నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా ఎదురవుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్థానికంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా వారు ఉండాలి, వారికి ప్రోటోకాల్ పాటించాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లకు, సీఎస్లకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లేఖ రాసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నా సరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ స్పీకర్కు బహిరంగ లేఖ రాశారు. కొద్దిసేపటి క్రితమే మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు కూడా స్పందించారు. ప్రధానంగా
ప్రధానంగా 3 సార్లు మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డికి ప్రోటోకాల్ పాటించడం లేదు. సబితా ఇంద్రారెడ్డి కంటే ముందే నియోజకవర్గ ఇన్ఛార్జ్, అధికారికంగా ప్రభుత్వంలో ఎట్లాంటి పదవి లేకపోయినా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని ప్రభుత్వ వేదికలపై కూర్చోబెట్టి ఎమ్మెల్యేను అవమానానికి గురి చేశారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఇదే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. స్పీకర్ను కలిసి ప్రోటోకాల్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు మొదట్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గాల్లో తమకు సైతం ప్రోటోకాల్ పాటించే విధంగా అధికారులను ఆదేశించాలంటూ లేఖ అందజేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో ప్రోటోకాల్ సమస్యను కూడా ఒక కారణంగా చూపి పార్టీ మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అసెంబ్లీ స్పీకర్కు లేఖలు రాసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఒకవేళ ఇదే రకమైన పరిస్థితి కనుక రిపీట్ అయితే రాష్ట్ర హైకోర్టును సైతం ఆశ్రయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించే విధంగా చర్యలు తీసుకునే విధంగా హైకోర్టును సైతం ఆశ్రయిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. 7 ఇదే రోజు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారో అనర్హత వేటు వేయాలంటూ ఇదే రోజు హైకోర్టుకు వెళ్ళారు. ఇదే రోజు ప్రోటోకాల్ పాటించాలంటూ స్పీకర్కి లేఖ రాశారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్నటువంటి వాటికి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం స్పందించిందా? ఇదే రోజు 2 సమస్యలకు తెర మీదకి తెచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. అవి గురువారానికి ఆ తీర్పు వాయిదా పడింది. అయితే ప్రోటోకాల్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట మేము ప్రోటోకాల్ పాటించాము, నిధులు వారికే అందజేశాము, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వారి చేతే పంపిణీ చేయించాము, బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం భాగస్వామ్యం కల్పించాము, దళిత బంధు లాంటి పథకం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీ సిఎల్పీ లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క, అప్పుడు సిఎల్పీ లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ఒక మండలాన్ని సైతం ప్రోటోకాల్ మండలంగా ఎంపిక చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ పాటించడం లేదు. అసలు ప్రభుత్వ కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవట్లేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల ఎంఈఓలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే డిఈఓ ఎంఈఓలకు సోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇట్లాంటి పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సృష్టిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయానికి వస్తే మాత్రం గతంలోనే కడియం శ్రీహరి పార్టీ మారినప్పుడు కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో ఇంకా వాదన జరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు స్పీకర్కు సైతం అనర్హత పిటిషన్ అందజేశారు, చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. గ్రేట్ 7, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.